రేవంత్ సర్కార్ పై మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేస్తే వాళ్ల నోర్లు మోయిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి నయా దేశ్ముఖ్ లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ హయాంలో వచ్చిన గురుకుల స్కూళ్లను విధ్వంసం చేస్తున్నారని బాల్కా సుమన్ ఆరోపించారు. దేశ్ముఖ్ లాగా రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేయాలనేటటువంటి ఆలోచనతోని బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు 1000కి పైగా గురుకులాలు పెట్టి లక్షలాది మంది పిల్లల్ని ప్రయోజకులను చేసి లక్షలాది కుటుంబాల జీవితాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం వెలుగులు నింపితే నయా దేశ్ముఖ్ అయినటువంటి రేవంత్ రెడ్డి ఆధిపత్య పెత్తందారి భావజాలంతో ఈ ఎస్సీ పిల్లలు చదువుకోవడం ఏంది, ఈ ఎస్సీ పిల్లలు పైలట్లు కావడం ఏంది, ఈ బీసీ పిల్లలు చదువుకోవడం ఏంది, ఈ బీసీ పిల్లలు ఎన్ఐటీలో ఐఐటీలో వీళ్ళకి సీట్లు రావడం ఏంది, ఈ ఎస్టీ పిల్లలు చదువుకోవడం ఏంది, వీళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం ఏంది అనేటటువంటి ఒక ఫ్యూడలిస్టిక్ అప్రోచ్తో పెత్తందారి ఆధిపత్య భావజాలంతో రేవంత్ రెడ్డి అనేటటువంటి నయా దేశ్ముఖ్ మొత్తం ఈ వ్యవస్థను విధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్నాడు. దాంట్లో భాగమే సంవత్సర కాలం పాటు 53 మంది పిల్లలు చనిపోయినా, ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగి వేలాది మంది పిల్లలు ఇబ్బందులు పడ్డా తెలంగాణ ప్రజలకు మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిజస్వరూపాన్ని గుర్తు చేయదలుచుకున్నాం. అందుకని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాం. కేటీఆర్ గారి పిలుపు మేరకు జరిగినటువంటి గురుకులాల బడిబాట బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు జరగాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇది నిన్నటితోనే ఆగుతుందా? రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం తరపున ఇటువంటి కార్యక్రమం కొనసాగుతుందా? మీ చిత్తశుద్ధి ఏందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఈ గురుకులాలు బాగుపడడం కోసం ఒక ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఈ గురుకులాల బడిబాట లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా డెఫినెట్గా కొనసాగిస్తాం. దేశ్ముఖ్ లాగా రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత